తెలంగాణలో ప్రస్తుతం లోక్సభ ఎన్నికలతో పాటు గేట్ల ఫైట్ కూడా నడుస్తోంది. ఒక్క గేట్ తెరిచాం అన్న సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ తెలంగాణ రాజకీయాల్లో కాకరేపింది. ఇక నుంచి అసలు రాజకీయం ఉంటుందన్న రేవంత్ కామెంట్స్ తో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ మొదలైంది. ఇది చిలికి చిలికి గాలివానగా మారి తుఫాన్ అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. ఎలక్షన్ షెడ్యూల్ రావడంతో తెలంగాణలో ఎలక్షన్ హీట్ పెరిగింది. అందరూ ఓట్లు ఎలా రాబట్టుకోవాలా అని ఆలోచిస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేశారు. దీంతో బీఆర్ఎస్ అలర్ట్ అయింది. ఆపరేషన్ ఆకర్ష్ అంటే కేవలం బీఆర్ఎస్ నుండి మాత్రమే నాయకుల్ని లాగడం కాదు, మరో ప్రధాన పార్టీ బీజేపీని కూడా టార్గెట్ చేయటం. సో బీజేపీ వాళ్ళు కూడా లోపల ఆందోళన చెందుతున్నా అది పైకి కనబడకుండా మెజారిటీ సీట్లు మేమే కొల్లగొడతాం, మా నాయకులు పార్టీ మారే రకాలు కాదు అంటూ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అదే టైంలో బీఆర్ఎస్, బీజేపీ ఈ రెండు పార్టీలకు రేవంత్ టార్గెట్ గా మారి ముగ్గురి మధ్య మాటల యుద్ధం స్టార్ట్ అయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసం కలవడానికి వస్తే సహకరిస్తామని, కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమకు తాముగా పార్టీలో చేర్చుకోబోమని, కేసీఆర్ చేసినట్లు ప్రతిపక్షం లేకుండా చేయాలనే కుట్ర తమకు లేదని గతంలో చెప్పిన సీఎం రేవంత్ 100 రోజుల పాలన అలా గడిచిందో లేదు, ఇలా గేట్లు ఓపెన్ చేశామంటూ కామెంట్ చేశారు. అసలు రాజకీయం ఇప్పటి నుంచి చూపిస్తానంటూ ప్రత్యర్థుల్ని రెచ్చగొట్టేలా మాట్లాడారు. ఆ మాటలకు దీటైన కౌంటర్ ఇచ్చారు బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్. రేవంత్ రెడ్డి గేట్లు తెరిచామంటున్నారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ గేట్ల గుండా బయటికి వెళ్లకుండా జాగ్రత్త పడాలని ఎద్దేవా చేశారు. అంతేనా, లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం ఖాయమంటూ పరోక్షంగా రేవంత్ సర్కార్ కూలిపోతుందని హెచ్చరించారు. దీనిపై కాంగ్రెస్ నుండి ఇంకా కౌంటర్ రాలేదు. మరోపక్క తమ నాయకులు పార్టీ మారుతూ ఉండడంతో అలర్ట్ అయిన బీఆర్ఎస్ ఇక ముందు తమ ప్రజా ప్రతినిధుల్ని కాపాడుకోవాలని చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆ క్రమంలో కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్ ను కోరింది బీఆర్ఎస్ పార్టీ. గేట్లు తాము కూడా ఓపెన్ చేస్తామని, అది మీరు తట్టుకోలేరని వార్నింగ్ ఇస్తోంది బీఆర్ఎస్. ఇలా గేట్ల ఫైట్ తెలంగాణలో ఆసక్తికరంగా మారింది. అయితే దీని వెనుక రేవంత్ వ్యూహం ఉందనేది రాజకీయ విశ్లేషకుల అనుమానం. బీఆర్ఎస్, బీజేపీలు తమ ప్రజా ప్రతినిధులను కాపాడుకునే పనిలో ఉంటూ ఎలక్షన్స్ కి తగినంత టైం కేటాయించలేవు. ఆ గ్యాప్ లో తన పని తాను చేసుకోవచ్చని రేవంత్ ఈ ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేశారు అనేది వారి వాదన.